విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మా చిన్నక్కయ్య గురించి చెప్తున్నాను కదా. మా బావగారి సంగతి అలా ఉంటే ఇంట్లో అత్తమామలు ఓ పూట ఆకలిగా లేదన్నా, కాస్త తలనొప్పి అన్నా కంగారు పడిపోతారట. అమ్మా, నీకన్నా ఎక్కువగా మా అత్తగారే నన్ను గారాబంగా చూసుకుంటారు అంటూ మురిసిపోయేది మా అక్క. మా ఇంటికి 2 వీధుల అవతలే అత్తగారి ఇల్లు ఉండటంతో 2 రోజులకు ఒకసారన్నా మా ఇంటికి వచ్చేసేది. అంత మంచి మనుషుల మధ్య జీవించడం తన అదృష్టమని అందరూ అనేవారు. అయితే పెళ్ళైన 7-8 నెలలకే మెల్లగా విసుగు ప్రారంభమైంది మా అక్కయ్యలో. అదెందుకో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మన వస్త్రాకృతి కార్యక్రమంలో లాస్ట్ ఎపిసోడ్ లో మనం స్కర్ట్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకున్నాం కదండి. మరి ఈ రోజు టాప్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో మనకు నేర్పిస్తారట మన డిజైనర్ శిరీష గారు. మరి నేర్చేసుకుందాం. హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, లాస్ట్ ఎపిసోడ్ లో మాకు స్కర్ట్ అండ్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూపించారు. సో మంచి కలర్ మనం స్కర్ట్ తీసుకున్నాం, దానికి నెట్టెడ్ టైప్ కూడా తీసుకున్నాం, అండ్ లైనింగ్ కూడా చూపించారు. సో మరి దాని కాంబినేషన్ టాప్ అంటే మీరు ఓన్లీ లైనింగ్ కట్ చేసుకొని చూపించారు. ఒకవేళ ఒరిజినల్ గా తీసుకోవాలంటే ఎలాంటి కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుందండి? అసలు ఏ బ్లౌజెస్ కానీ టాప్స్ కానీ ఏదైనా లైనింగ్స్ ఉన్నవంటే ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవాలమ్మా. లైనింగ్ అనేది బేసిక్ అనమాట. ఓకే, దాని తర్వాత ఒరిజినల్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆ లైనింగ్ ఏదో మాకు చూపించారు కదా కలర్ అనేది, బట్ మెయిన్ ఏ కలర్ తీసుకుంటున్నారు మరి? దానికి మెయిన్ అనేది దానికి బెనారస్ తీసుకున్నాం. బెనారస్. ఓకే, ఎందుకంటే అదంతా నెట్టెడ్ ఫ్రిల్స్ వచ్చింది కదా స్కర్ట్, దానికి సింగిల్ లో ఉంటే బాగుంటుంది అనమాట టాప్. ఓకే, మన కాటన్ టాప్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు అంటే లాంగ్ స్కర్ట్స్ కూడా వేస్తారు కదా. అవును, వాటి మీద షార్ట్ కుర్తీస్ లాగా కాటన్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఆ సీజన్ బట్టి. ఓకే, సమ్మర్ అంటే కాటన్ కుర్తీస్, లాంగ్ స్కర్ట్స్ బాగా ఫ్యాషన్, బాగా ఫ్రీగా ఉంటుంది. అవునవును, కరెక్ట్. అంటే లైక్ లంగా జాకెట్లే అనమాట అవి కూడా, కానీ ఇది ఒక మోడల్ స్టైల్ గా ఉంటుంది. లాంగ్ స్కర్ట్ అదొక 3/4 హ్యాండ్స్, లేదంటే షార్ట్ కుర్తీస్, అట్లా కాటన్స్, బ్రొకెట్స్ ఏదైనా కూడా కొంచెం స్టిక్ గా ఉండేది టాప్ కదా, స్టిక్ గా ఉండే మెటీరియల్స్ బాగుంటాయి అనమాట. జార్జెట్స్, షిఫాన్స్ వాటికంటే అవి స్కర్ట్స్ కి వాడాలి. ఫాలింగ్ ఉన్న మెటీరియల్స్ ఇప్పుడు స్కర్ట్స్ కి వాడాలి. కొంచెం స్టిఫ్ గా ఉండేవి బ్లౌజెస్ కి వాడాలి. అంటే కుర్తీస్, అట్లా షార్ట్ కుర్తీస్, బ్లౌజెస్. అంటే ఇప్పుడు ఈ స్కర్ట్ పైన టాప్ ని మనం కొంచెం పార్టీ వేర్ లా కూడా చేసుకోవచ్చు అండి? చేసుకోవచ్చమ్మా. అది కూడా అంటే మనం ఒక స్కర్ట్ బాగా నెట్టెడ్ ఫ్రిల్స్ తీసుకున్నాం అనుకో, ఓన్లీ బ్రోకేడ్ ఆర్ బెనారస్ తీసుకుని దాని మీద వర్క్ ఒక హాఫ్ పార్ట్ వరకు నెక్ దగ్గర మిడిల్ చెస్ట్ వరకు వర్క్ చేసుకుని కిందంతా ప్రిన్సెస్ కట్ లో వేసుకోవచ్చు. దాన్ని కార్సెట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇంకా గాగ్రా మీద ఎన్ని రకాల టాప్స్ అయితే వేసుకోవచ్చు, అన్ని రకాల టాప్స్ కూడా ఈ స్కర్ట్స్ మీద వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మరి మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏంటి? మనం చూసిన స్కర్ట్ కి మనం బ్రొకెట్ తీసుకున్నాం. బెనారస్ అంటే సెమీ బెనారస్ ఉంటుంది కదా. ఓకే, అట్లా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం సింపుల్ గా ఎలా కుట్టుకోవాలి అనేది. ఓకే, పార్టీ వేర్ కూడా బాగానే ఉంటాయి. అంటే వర్క్స్ అవన్నీ ఏం చూపించట్లేదు కాబట్టి మనం సింపుల్ గా తక్కువ కాస్ట్ లో ఎలా కుట్టుకోవచ్చు ఇంట్లో ఉండే లేడీస్ అనే కదా, అట్లా తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇది బెనారస్ క్లాత్ అమ్మా. దీన్ని మనం నెట్టెడ్ మీదకి చాలా బాగుంటుంది అనమాట. ఈ కలర్ మనం నెట్ తీసుకున్నాం కదా, అదంతా ప్లెయిన్ తీసుకున్నాం కాబట్టి ఇది డాటెడ్ లో తీసుకున్నాం. ఒకవేళ అది డాటెడ్ లో ఒకవేళ ప్రింట్ కనుక ఉంటే ఇది వచ్చి ప్లెయిన్ తీసుకోవాలి, కాంట్రాస్ట్ లో తీసుకోవాలి ఇప్పుడు కూడా. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకున్నా చూసాం కాబట్టి ఎలా కుట్టాలని నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది లైనింగ్ కదమ్మా. ఈ లైనింగ్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం. మీకు ఈ లైనింగ్ లానే ఒరిజినల్ కూడా కట్ చేసుకున్నాం. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ మీద ఈ ఒరిజినల్ పెట్టి అటాచ్ చేసుకోవాలన్నమాట. అదే షేప్ లో అటాచ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఫ్రంట్ కి బ్యాక్ కి ఇట్లా షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్కి ఇది రైట్కి రైట్, లెఫ్ట్కి లెఫ్ట్, మనం ఇట్లా షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. ఓకే, షోల్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ తిప్పేసేయాలన్నమాట.
విధంగా మన షోల్డర్స్ జాయిన్ చేసి నెక్ కూడా వేసేసాం కదమ్మా. అవును. ఇప్పుడు మనం అన్ని హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ అలా నేర్చుకున్నాం కదా ఇప్పటివరకు. ఇప్పుడు స్లీవ్లెస్ ఇది. ఓకే ఓకే ఓకే. స్లీవ్లెస్ అంటే స్కర్ట్ మీదకి షార్ట్ స్కర్ట్ కాబట్టి స్లీవ్లెస్ కూడా బాగుంటుంది. ఓకే. ఈ స్లీవ్లెస్ ని ఎలా కుట్టుకోవాలని ఇప్పుడు చూద్దాం. ఈ ఇలా వదిలేద్దా ఇప్పుడు ఇది స్లీవ్లెస్? స్లీవ్లెస్ అంటే ఇలా వదిలేయకూడదు. ఇదంతా కచ్చగా కనిపిస్తూ ఉంటుంది కదా, దీనికి మనం ఎలా అయితే నెక్కి తిప్పుకున్నాం ముక్క అలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత స్కర్ట్కి వచ్చి మన ఫ్రిల్స్ పెట్టాం కదా, మనం అలాంటి చిన్న ఫ్రిల్ కూడా ఇట్లా హ్యాండ్స్ కి అటాచ్ చేసుకోవచ్చు. స్లీవ్లెస్ లో చిన్నగా కుచ్చుకుచ్చుగా ఆమ్మోల్ చుట్టూ అట్లా వస్తుంది అనమాట. అలా కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మ్యాచింగ్ కోసం మనం పెడదాం ఇప్పుడు. ఓకే. ఓకేనా? ఇప్పుడు మనం స్లీవ్లెస్ కి ఫ్రిల్ ఎలా వేయాలో చూద్దామమ్మా. ఇట్లా ఒక క్లాత్ తీసుకుని వన్ సైడ్ పీకో చేసుకోవాలి, వన్ సైడ్ ఇలా వదిలేయాలన్నమాట. ఈ పీకో చేసుకున్నదేమో బయటికి రావాలి, ఇలా లేనిదేమో ఇక్కడ కుచ్చి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇన్సైడ్ ఉండిపోద్ది లోపల. ఓకే ఓకే ఓకే. అప్పుడు చిన్న ఫ్రిల్ ఇలా లేసి కుచ్చులు కుచ్చులాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? పెట్టేయమ్మా. ఇప్పుడు కుచ్చి పెట్టేసి ఆమోల్స్ చుట్టూ. ఈ విధంగా మనం ఫ్రిల్ వేసుకున్నాం స్లీవ్లెస్ దానికి. ఓకే. ఇక్కడ ఇదంతా కచ్చా కనిపించకుండా అది మనం మొక్క ఇట్లా ఫోల్డ్ చేసుకుని కుట్టేసాం. లోపల కూడా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. అవును. లేదంటే ఇది కూర్చుకొని పిల్లలకి అనీజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇది రెడీ అయిపోయింది అన్నమాట. ఇట్లా దీని తర్వాత మనం సైడ్ కలిపేసుకోవడం. సైడ్ కలిపేసుకుని మళ్ళీ స్లిట్స్. ఈ స్లిట్స్ ఎందుకు పెట్టాలంటే వాళ్ళు కూర్చున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఓకే. ఓకేనా? సైడ్ కుట్టేసి అంతే. స్లీవ్లెస్ కాబట్టి స్లీవ్స్ వేసేది లేదు కాబట్టి ఓన్లీ సైడ్స్ కలిపేసుకుని స్లిట్స్ ఇస్తే సరిపోతుంది. బ్లౌజ్ కుట్టడం కంప్లీట్ అయిపోయిందమ్మా. ఈ విధంగా బ్లౌజ్ చాలా బాగుందండి ఇలా చూస్తుంటే. ఈ కలర్ స్కర్ట్ కాబట్టి దానికి డాటెడ్ లో వచ్చినట్టుగా టాప్ తీసుకున్నాం. ఓకే. ఈ టాప్ అనేది మనం అంటే కొంచెం లంగా ఉంటుంది కాబట్టి ఎట్లయినా దీన్ని వేరే లంగా బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. అంటే ఓన్లీ బ్లౌజ్ కింద స్లీవ్లెస్ బ్లౌజ్ కింద మల్టీపర్పస్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే చిన్నపిల్లలు అన్నప్పుడు కొంచెం అంటే వాళ్ళకి ఇదే బ్లౌజ్ ఉంచేసి కింద వైట్ స్కర్ట్స్ వేసుకోవచ్చు, సేమ్ స్కర్ట్ వేసుకోవచ్చు. బ్లౌజ్ మెజర్మెంట్ అయితే సేమే. అండ్ ఇది ఈ పట్లంగాలు వాటిపై కూడా బాగా వేసుకోవచ్చు. ఈ టాప్ ఈ మిడీస్ మీద టాప్స్ అంటే ఇది ఇలా కుట్టించుకుంటే మల్టీపర్పస్ గా కూడా వాడుకోవచ్చు. శిరీష గారు స్కర్ట్ పైన బ్లౌజ్ చాలా క్యూట్ గా ముద్దుగా ఉంది. ఈ పిల్లకి ఇంకా క్యూట్ గా అనిపిస్తారు వాళ్ళు. చాలా బాగుందండి. సో థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ ప్రశాంతి.